హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి చట్నీ చేసుకోవచ్చునా. కొబ్బరి చట్నీ చేయడానికి ముందు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, చింతపండు ఇవన్నీ కడాయిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక అవి మంచిగా వేయించాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని అందులో ఈ చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు వేగాక చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చల్లారనిచ్చాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాండి పెట్టుకొని బాండి వేడెక్కాక నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేగాక అందులో ఈ కొబ్బరి చట్నీ వేసి దించుకోవాలి ఫ్రెండ్స్. దీనిలోకి దోశ వేసుకుందాం ఫ్రెండ్స్. దోశ కోసం దోశపిండి ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక దోశ వేసుకుందాం. మంచిగా దోశ వేసుకుందాం ఫ్రెండ్స్. దోశ బాగా అటు ఇటు రెండు వైపులా మంచిగా కాల్చుకొని చట్నీలోకి, కొబ్బరి చట్నీలోకి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సర్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.